మరి ఇవన్నీ తాను ఎప్పుడూ కూడా చేయకుండా మరి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రికార్డును తన ఖాతాలోకి వేసుకుంటూ క్రెడిట్ చోరీకి ఎలా పాల్పడతాడో అని అడుగుతా ఉన్నా. నిజంగా ఇవన్నీ కూడా ఏవి కూడా ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు హయాంలో జరగల. మరి సిగ్గుండాలి కదా క్రెడిట్ చోరీ తీసుకునేదానికి. ఇదొకటే కాదు, మేము ఇంతటితో ఆగిపోలేదు. దిస్ జస్ట్ ద బిగినింగ్. దీని తర్వాత రీసర్వే ప్రక్రియను చేపట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ బాడీ, అత్యున్నతమైన సెంట్రల్ గవర్నమెంట్ బాడీ సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నాం. December 9th, 2020. December 9th, 2020. సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఏపీ ప్రభుత్వము సర్వే ఆఫ్ ఇండియా ఒప్పందం కుదిరిన తర్వాత అడుగులు ఇద్దరం కలిసికట్టుగా వేయడం మొదలెట్టాం. మేము చేపట్టిన ఈ రీసర్వే, సమగ్ర రీసర్వే యూరప్లోనూ అమెరికాలోనూ ఏ టెక్నాలజీ అయితే వాడుతున్నారో, లేటెస్ట్ టెక్నాలజీ, ఆ టెక్నాలజీని ఇక్కడికి తీసుకొచ్చాం. ఆ టెక్నాలజీ వాడడం కోసం తెచ్చాం. 70కి పైగా కోర్స్, అంటే కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాం. రాష్ట్రం పొడుగున ఎవ్రీ 70 కిలోమీటర్లకు ఒక కోర్స్, కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్. ఇది అచీవ్ చేయడం కోసం 3640 గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ రిసీవర్స్ అచీవ్ చేయడం కోసం 3640 GNSS రిసీవర్స్, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్స్ సిస్టమ్ రిసీవర్స్. ఈ రీసర్వే కోసం ఈ హై యాక్యురసీ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ GPS నువ్వు రీసర్వే కోసం వాడిన ప్రభుత్వం మాది. ఈ సర్వే కోసం, ఈ సమగ్ర రీసర్వే కోసం 2 విమానాలు, 4 హెలికాప్టర్లు, 200కు పైగా హై ఎండ్ డ్రోన్స్ తొలిసారిగా వినియోగించిన ప్రభుత్వం మాది. వీటి మీద అవగాహన కోసం 70 సార్లు ట్రైనింగ్ ఇచ్చినాం. వీటి మీద పూర్తి అవగాహన కోసం ఏకంగా 70 సార్లు ట్రైనింగ్ ఇచ్చాం. కొత్తగా అపాయింట్ అయిన ఈ 40,000 మంది ఈ సర్వేయర్లు అయితేనేమి, విఆర్ఓ రెవెన్యూ ఆఫీసర్లు అయితేనేమి, ఈ డిజిటల్ అసిస్టెంట్లకు అయితేనేమి, ఇటువంటి వాళ్ళందరికీ దాదాపు 40,000 మందికి ఆల్మోస్ట్ 70 సార్లు ట్రైనింగ్ ఇచ్చినాం. కొన్ని కోట్ల సర్వే రాళ్లను గ్రామాలకు తరలించాం. కొన్ని కోట్ల సర్వే రాళ్లను గ్రామాలకు తరలించాం. ఇది ఎప్పుడు జరగల. ఇంత గొప్ప యజ్ఞం చేశాం కాబట్టి 5 సెంటీమీటర్లు తేడా లేకుండా 5 సెంటీమీటర్లు తేడా లేకుండా మేము కొలతలు వేసాం. చంద్రబాబులో మేము ఎప్పుడు కూడా కబుర్లు చెప్పలా. ఓ గొప్ప వ్యవస్థను క్రియేట్ చేసాం, ఓ గొప్ప టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నాం, చేసుకుని గొప్పగా అడుగులు పడ్డాయి. అంతటితో ఆగిపోలా. ఎక్కడికక్కడ వివాదాల పరిష్కారం కోసం మండలానికి 2 అధికారులు చొప్పున 1358 మండల మొబైల్ మెజిస్ట్రేట్లు వర్ ఆన్ ద మూవ్. అక్కడికక్కడ పరిష్కారాలు చూపేదానికోసం
1358 మండల మొబైల్ మెజిస్ట్రేట్లను దేవర్ ఆన్ ద మూవ్. మండలానికి 2 అధికారులు చొప్పున. అంటే న్యాయాన్ని ప్రజల ముంగటికే తీసుకొచ్చి వారికి శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అక్కడికక్కడికే ప్రజల సమక్షంలోనే వాళ్ళ ఊరికే వీళ్ళు వచ్చి కూర్చొని రికార్డ్స్ అక్కడికక్కడికే చూసి డిస్ప్యూట్స్ ఏమున్నా సెటిల్ చేసే కార్యక్రమం. ఇది కాక రియల్ టైం అప్డేట్స్తో, ఇంతకుముందు చెప్పారు, ఇది కాక రియల్ టైం అప్డేట్స్తో ఏపీ గవర్నమెంట్ పోర్టల్, మీ భూమి వెబ్ పోర్టల్ మేము అప్గ్రేడ్ చేసినాం. అప్గ్రేడ్ చేసి మీ ల్యాండ్ పార్సల్స్ వివరాలను అలర్ట్స్, రియల్ టైం అలర్ట్స్, దాని మీద ఏ ట్రాన్సాక్షన్ జరిగిన రియల్ టైం అలర్ట్స్ మీకు వచ్చేట్టుగా, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేట్టుగా అప్గ్రేడ్ చేసాం ఈ పోర్టల్. ఇప్పుడు చెప్పండి, దీన్ని మహాయజ్ఞం అని అంటారు. అయ్యా చంద్రబాబు, నేను అడుగుతా ఉన్నా, ఈ చంద్రబాబు ఎవరైతే ఉన్నారో ఏ చిత్తశుద్ధి లేదు ఈ మనిషికి, సీరియస్నెస్ అనేది ఉండదు ఈ మనిషికి. ఎవడైనా చేస్తే వాళ్ళ క్రెడిట్ తానే తీసుకునే ప్రయత్నం చేస్తాడు తప్ప ఏదైనా చేయాలని, ఆ చేసేది చక్కగా చేయాలి అని చెప్పి ఏ రోజు ఆయనకు చిత్తశుద్ధి కూడా ఉండదు. బేసిక్లీ ఆయనకు అవగాహన కూడా తక్కువే. సర్వే అంటే ఏందనేది కూడా చంద్రబాబు నాయుడుకి అవగాహన కూడా తక్కువే. ఎందుకంటే ఏ పొద్దున్న ఇన్వాల్వ్ అయి ఉంటే కదా, ఏ పొద్దున్నా కానీ నేను చెయ్యాలి అని చెప్పి తాపత్రయం పడింటే కదా. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానో తెలుసా? అసలు సర్వే అన్నది సర్వేరాలు లేకుండా అసలు ఎలా పూర్తయినట్లు? సింపుల్ క్వశ్చన్ నేను అడుగుతా ఉన్నా. అసలు సర్వే అన్నది సర్వేరాలు లేకుండా అసలు సర్వే ఎలా పూర్తయినట్టు? ఈ పెద్ద మనిషి అంటాడు, సర్వేరాలను కొన్ని కోట్ల సర్వేరాలను తరలించినారు, గ్రామాలకు చేయించి తరలించినారు అని అంటాడు. బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా, అవగాహన లేకుండా. అసలు సర్వే అనేది సర్వేరాలు లేకుండా అసలు ఎలా పూర్తయినట్టు? ఏ రైతుకైనా, ఏ భూ యజమానికైనా సరిహద్దులు తెలియజేసే ఈ రాళ్లను పాతితేనే కదా సర్వే పూర్తయినట్టు. అంతేనా కదా? ఆ భూమిలో సర్వే అయినట్టు డిస్టింక్ట్ రాయి అంటే ఒక విశిష్ట రాయి, ఒక విశిష్ట మార్కర్ ఏదైనా ఉండాలి కదా. అయితే ఏ రాయి పడితే ఆ రాయి పెట్టేసి ఇదే సర్వే రాయి అని చెప్పి ఇంకా అనడం మొదలు పెడితే ఇంకా దానికి బౌండరీస్ ఏం ఫిక్స్ అవుతాయి? లేదంటే ఏ రాయి పడితే ఆ రాయిని చూపిస్తూ అదే ఆ సర్వే రాయి అని చెప్పి అనడం మొదలు పెడితే మళ్ళా కథ మొదటికి రాదా? అంతే కదా. సో సర్వే రాళ్ళు అనేది ఒక డిస్టింక్ట్ రాయిగా ఉండాలా, డిస్టింక్ట్ మార్కర్గా ఉండాలా. అందుకే యూనిక్ పద్ధతిలో ఒక తరహాలో సర్వే రాళ్లను ప్రభుత్వం ఉచితంగా రైతులకు సప్లై చేసింది. ఆ రాళ్ల మీద అది యూనిక్గా ఉండేందుకు ఆ రాళ్ల మీద శాశ్వత భూ హక్కు, భూరక్ష అనే స్కీమ్ ఏ పేరైతే మేము పెట్టామో ఆ పేరును పెట్టాం. ఈ రోజుకి కూడా కొన్ని గ్రామాలలో ఎప్పుడైనా మీరు పోతే బ్రిటిష్ వాళ్ళు సర్వే చేసినప్పుడు పెట్టిన ఆ రాళ్ళు ఇప్పుడు కూడా కనపడతాయి. ఎవరైనా గ్రామంలో ఇంకా పరిచయాలు ఉన్న వాళ్ళు, ఎప్పుడైనా ఊర్లోకి పోయే కార్యక్రమం ఎవరైనా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మేము ఈ గ్రామాలకు ఎప్పుడైనా మీరు పోతే ఈ రోజుకి కూడా కనపడతాయి. 1923లో బ్రిటిష్ వాళ్ళు సర్వే చేసినప్పుడు పెట్టిన రాళ్ళు ఈ రోజుకి కూడా కనిపిస్తాయి ఎక్కడక్కడ.
ఈ మనిషి పెద్ద మనిషి అంటాడు, రాళ్ళు ఎందుకు అంటాడు, డిస్టింక్ట్గా పెట్టిన రాళ్ళు ఎందుకు అంటాడు, ఆ బండరాయి పెడితే ఆ బండరాయి పెట్టచ్చు కదా అంటాడు. ఆ రాయి పెడితే రేపు పొద్దున అదే సర్వే రాయి అని చెప్పి ఎలా చెప్తావు? ఇంకో రాయి చూపించి ఇదే సర్వే రాయి అంటాడు. ఇప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు సర్వే రాళ్ళు అప్పట్లో 1923లో పెట్టినటి ఫోటోలు. మా ప్రభుత్వ హయాంలోనే అందరికీ కూడా అర్థమయ్యేట్టుగా చెప్పాలనంటే, ఇంత పెద్ద వ్యవస్థను మేము క్రియేట్ చేసి మా ప్రభుత్వ హయాంలోనే డ్రోన్ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయింది. మా ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర వ్యాప్తంగా డ్రోన్ సర్వే కంప్లీట్ చేసినాం. అంతేకాదు, ఓఆర్ఐ అంటారు, ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్. ఈ ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్ను కూడా తయారు చేసి వాటిని జిల్లాలకు కూడా పంపడం కూడా కంప్లీట్ అయిపోయింది మా హయాంలోనే డ్రోన్ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేయడం, ఓఆర్ఐస్ కూడా అన్ని జిల్లాలకు కూడా పంపడం కూడా జరిగింది. ఆర్థో రెక్టిఫైడ్ రేడార్ ఇమేజెస్ను కూడా ఎన్నికల నాటికే ఇది రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేయడమే కాక ఎన్నికల నాటికే 17,461 రెవెన్యూ గ్రామాలకు గాను 6,800 గ్రామాల్లో మిగిలిన అన్ని రకాల సర్వే కూడా పూర్తి చేసేసాం. మిగిలిన అన్ని రకాల సర్వేలు కూడా పూర్తి చేసి రైతుల హద్దులను కూడా మార్క్ చేసి సర్వే రాళ్లను కూడా పాతడం కంప్లీట్ అయిపోయింది. అంతేకాదు, ఈ 6,800 గ్రామాలలో రికార్డ్స్ అన్నీ కూడా అప్డేట్ చేసి సబ్ డివిజన్స్, మ్యూటేషన్స్ కూడా కంప్లీట్ చేసి ల్యాండ్ పార్సిల్లను యూనిక్ నెంబర్ ఇచ్చి, ప్రతి ల్యాండ్ పార్సిల్కి ఒక యూనిక్ నెంబర్ ఇచ్చి ల్యాండ్ పార్సిల్ మ్యాప్ను కూడా అలాంగ్ విత్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్ హద్దులు కూడా మార్క్ చేసి జియో ట్యాగింగ్తో దాన్ని కూడా పాస్బుక్లో పొందుపరిచి 30 లక్షల మంది రైతులకు వారి సమస్యలన్నీ కూడా మొబైల్ మెజిస్ట్రేట్లతో తీర్చి మరి డిస్ప్యూట్స్ లేని విధంగా సబ్ డివిజన్, మ్యూటేషన్ కూడా చేసి మోస్ట్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్తో క్యూఆర్ కోడ్ కూడా పొందుపరిచి మంచి క్వాలిటీతో పాస్ పుస్తకాలు కూడా ఇచ్చాం 30 లక్షల మంది రైతులకు 6,800 గ్రామాలలో.